नमस्कार, मी सौ मयुरी नरावार अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। राहुल गांधीवर अयोग्य टिप्पणी केली असल्यास आम्ही सोडणार नाही, माफी न मागितल्यास देशव्यापी आंदोलन करू, असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी। शांततेच्या वातावरणामध्ये गणेश विसर्जन, डोळ्याची पर्वणी असलेल्या शोभायात्रेमध्ये भाविकांना अन्नदान। संयुक्त कृती समिती अंतर्गत जिल्हाधिकारी कार्यालयासमोर धरणे, मदनीस मंडळाच्या माध्यमातून योजना राबवण्याची मागणी। आजच्या सविस्तर बातम्या। काँग्रेसचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी, संसदेचे नेते आत्राम सुगनाक्का यांनी म्हटले आहे की भाजपचे केंद्रीय मंत्री, खासदार आणि शिवसेना आमदार यांनी एआयसीसी नेते राहुल गांधी यांच्या विरोधामध्ये केलेल्या अयोग्य टिप्पणीचा ते तीव्र निषेध करतात। त्यांनी बिनशर्त माफी मागावी असे आत्राम सुगनाक्का यांनी केले। तर येथील प्रजासेवा भवन येथील कॅम्प ऑफिसमध्ये बुधवारी ते पत्रकार परिषदेमध्ये बोलत होते। केंद्रीय मंत्री रवनीत बिट्टू म्हणाले की विरोधी पक्ष नेत्याला अटक करून त्याला दहशतवादी ठरवणे चुकीचे आहे, उद्धटपणे बोलणे हे योग्य नाही। भाजपचे राज्यसभा सदस्य अनिल बोंडे आणि शिवसेनेचे आमदार संजय गायकवाड यांनी राहुल गांधीची जीभ कापल्याचा रोख बक्षीस देऊ अशी जाहीर घोषणा केली, ही लाजिरवाणी गोष्ट आहे। पंतप्रधानानंतर जो दर्जा मिळालेल्या व्यक्तीला बदनाम करणाऱ्या या टिप्पणी करणे ही लाजिरवाणीची गोष्ट आहे। भाजपच्या आणखी एका नेत्याने सांगितले की राहुल गांधी यांची आई इंदिरा गांधी आणि वडील राजीव गांधी यांच्याबाबत काय झाले हे बोलत आहे आणि अशा नेत्यांमुळे भाजप अधिक लोकप्रिय होत आहे। स्वातंत्र्य लढ्यामध्ये भाजपच्या कोणत्याही नेत्याने बलिदान दिलेले आहे का, असा प्रश्न त्यांनी केला। अयोग्य टिप्पणी करणाऱ्यांना तत्काळ बडतर्फ करण्याची मागणीही त्यांनी केली, अन्यथा काँग्रेस कार्यकर्त्यांच्या या रोषाला बळी पडू, असा इशारा त्यांनी दिला। देशभरात आयोजन करणार असल्याची माहितीही देण्यात आली। पंतप्रधान नरेंद्र मोदी यांनी कारवाई केली नाही तर त्या या टिप्पणीचे समर्थन करू, असे ते म्हणाले। దేశాన్ని కాపాడుకోవాలి, సమాజ నిర్మాణం కొరకు, దేశ అభివృద్ధి కొరకు, దేశ ఉన్నతి కొరకు పాటుపడుతున్నటువంటి కుటుంబాన్ని ఈ రోజు రాహుల్ గాంధీ గారిని అలాంటి మాటలు అనడము చాలా బాధాకరమైనటువంటి విషయం। ఈ మాటలు వెనక్కి తీసుకొని రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి, లేని ఎడల పెద్ద ఎత్తున మేము ఉద్దికంగా తప్పకుండా ఆ మాటలు వెనక్కి తీసుకునే వరకు మేము అస్సలు ఊరుకునేదే లేదు। అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు ఇతను ఏమంటాడు, రాహుల్ గాంధీ భారతదేశంలో నంబర్ 1 టెర్రరిస్ట్ అని అంటాడు। ఇతను ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు, 100 ఎంపీలు సొంతంగా ఉండి 232 ఎంపీలని 232 ఎంపీస్కి నాయకత్వం వహిస్తున్నటువంటి, ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని నంబర్ 1 టెర్రరిస్ట్ అని ఒక కేంద్ర మంత్రి అంటున్నాడంటే, నరేంద్ర మోడీ నీ ప్రభుత్వం అరాచకానికి నిదర్శనం అవుతున్నది। ఇంకొకడు ఏమంటాడు, అనిల్ బోండే, ఇతను బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఇతనికి ఉన్నదా రాహుల్ గాంధీ గారి నాలుకను కోసి తీసుకొస్తే అవార్డు ఇస్తాడట వీడు। ఇదే నా ప్రజాస్వామ్యం? ప్రధానమంత్రి కావడానికి అన్ని అర్హతలుండి భవిష్యత్తులో ప్రధానమంత్రి కూడా అయ్యేటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని లీడర్ ఆఫ్ అపోజిషన్, పార్లమెంటరీ పార్టీ సాంప్రదాయంలో ప్రతిపక్ష నాయకుడు ఈజ్ ఏ షాడో ప్రైమ్ మినిస్టర్। ఏ పార్లమెంట్ లో కూడా ప్రతిపక్ష నాయకుడిని షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు। ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిని నాలుక కోసేస్తే 11 లక్షలు ఇస్తామనుడు, నంబర్ 1 టెర్రరిస్ట్ అనుడు। సంజయ్ గైక్వాడ్, ఇప్పుడు ఏక్నాథ్ షిండే శివసేనకు చెందినోడు, రాహుల్ గాంధీ గారి నాలుకను కోస్తే 11 లక్షలు ఇస్తారట వీడు। ఇదేనా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి? ఇంకోటి ఏమంటాడు, మీ తండ్రికి మీ నాయనమ్మకు పట్టిన గతే నీకు పడుతుంది అంటాడు। ఈ నరేంద్ర మోడీ చెంచాలకు, ఈ బీజేపీ మూర్ఖులకు తెలుసా వీళ్ళకు? ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు మీరు గనక ఈ చిత్తశుద్ధి నిరూపించుకోకపోతే మా రాహుల్ గాంధీ గారి మీద ఒక్క చెయ్యి పడ్డా, ఏం అటాక్ జరిగినా కూడా మా రాహుల్ గాంధీ గారికి ప్రాణహాని ఉన్నది,
ఏమి జరిగినా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి మీద భ్రమలు దేశ ప్రజలు ఇప్పటికైనా తొలగిపోయినాయి. 15 లక్షలు వేస్తాడు, ఏమీ చేయలేదు ఆయన. ఒక అకౌంట్లో 15 లక్షలు వేస్తాడు. అనేక రకాలలో మన దేశం వెనుకబడిపోయింది. 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాడు. ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు రావాలా. సో నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు. మా జోలికి వస్తే మాత్రం మీరు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ శాంతియుతంగా నిరసన జరపాలని నరేంద్ర మోడీ గారికి, బీజేపీ గవర్నమెంట్కి శాంతియుతంగా निरसन తెలిపి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఈ गव्हर्नमेंटని బంగాళాఖాతంలో కలిపేయాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. काँग्रेस नेते राहुल गांधी यांच्या विरोधामध्ये भाजप नेत्यांनी केलेल्या अयोग्य टिप्पणीचा काँग्रेस नेतृत्वाने तीव्र शब्दात निषेध केला. पक्षाचे आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी आणि संसदेतील आत्राम सुगुनाक्का यांच्यासह काँग्रेस पक्षांनी पुतळे जाळले. स्थानिक प्रजासेवा भवन कॅम्प ऑफिसमध्ये त्यांनी या भाजप डाऊनच्या या घोषणाही दिल्या. त्यांनी पुतळ्याला चप्पल मारून त्यांच्या वागणुकीबद्दल संताप व्यक्त केला. कार्यक्रमामध्ये काँग्रेस पक्षाचे प्रमुख नेते आणि कार्यकर्ते सहभागी झाले होते. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। राहुल जी से जो टकराएगा मिल जाएगा। डाउन डाउन बीजेपी, डाउन डाउन मोदी, 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 डाउन डाउन बीजेपी, बीजेपी संघर्ष करो मोदी, मोदी, मोदी मोदी లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడైనా షాడో చీఫ్ మినిస్టర్ అంటారు. కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడు అంటే షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు. ఇది బ్రిటిష్ పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం ఏ పార్లమెంట్లో అయినా అట్లాగే అంటారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇప్పుడు బీజేపీ మినిస్టర్ ఏమంటాడండి, దేశంలో రాహుల్ గాంధీ గారు #1 టెర్రరిస్ట్ అంటాడు. వాడికి ఎన్ని గుండెలు, వాడి అవకాశం ఎంత, వాడి కాందాన్ ఏంది, వాడి మూతి ఎక్కడ పెట్టుకుంటాడు వాడు. అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఏమంటాడు, వాడు రాహుల్ గాంధీ గారి నాలుక కోసి తీసుకొస్తే నేను బహుమానం ఇస్తా అంటాడు. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళు దేశంలో ఏమైనా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా? ఒక్కడే గుర్తుపెట్టుకోవాలా, దేశంలో ఇంకొకడు ఏమంటాడండి బీజేపీలో ఎవడన్నాడు, వాడు ఒక కేంద్ర మంత్రి, వాడు ఒక కేంద్ర రాజ్యసభ సభ్యుడు అంటుండు. వాడు బీజేపీ సభ్యులు, వాళ్ళకి ఎన్ని గుండెలండి? వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని ఇంత దారుణంగా అవమానించడము భారతదేశ పార్లమెంటరీ సాంప్రదాయంలో ఎప్పుడు జరగలే. మళ్ళీ ఇంకొకడు ఏమంటాడు, వాడు బీజేపీ వాడు, మీ రాహుల్ గాంధీ గారికి మీ నాయనకు మీ నానమ్మకు పట్టిన గతే మీకు పడుతుంది అంటే గనక దేశాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ప్రాణ త్యాగాలు చేసిందిరా బాబు వాళ్ళ కుటుంబం. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. రేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలమై ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద తిరగబడితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. ఇదేనా పద్ధతి? ఎక్కడి నుంచి మొదలైంది ఇది? నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ నుంచే మొదలైంది. వాళ్ళ మనుషుల్ని అదుపులో పెట్టాలి. आदिलाबादमध्ये शांतमय वातावरणामध्ये गणेश विसर्जन महोत्सव, पोलीस बंदोबस्त, कोणताही अनुचित प्रकार न घडता या गणेश विसर्जनाची मिरवणूक सुरळीत पार पडली. त्या गणेश विसर्जनाचे 11 दिवस ही भाविकांकडून गणेशाची पूजा करण्यात आली आणि या घरात वाजवणारे हे भगवान आणि गंगामाच्या मांडीवर ते पोहोचले. हा विसर्जनाचा उत्सव म्हणजेच भक्तिभावाने डोळ्यांना पर्वणीच होती. शहरातील रस्त्यावरून ही निघालेली मिरवणूक ही आध्यात्मिक बनली. डीजेंचे डास, भक्तिगीते, तरुण तरुणीच्या नृत्याने मनोरंजनही केले आणि या गणपतीचे विसर्जन केले. गणपती बाप्पा मोरया, पुढच्या वर्षी लवकर या
असा भव्य निरोपही त्यांनी दिला। तर दुसरीकडे शोभायात्रेच्या या संदर्भामध्ये अनेक स्वयंसेवी संस्थांनी, प्रशासक आणि भाविकांनी अन्नदानाचे आयोजन केले। प्रसादाचे वाटपही करण्यात आले।
बेला मंडळातील गणेश विसर्जन बुधवारी शांततेत पार पडले। गणेश विसर्जन प्रसंगी कोणताही अनुचित प्रकार घडू नये यासाठी मंडळातील अनेक गावांमध्ये कडोकट्टही पोलीस बंदोबस्त ठेवण्यात आला होता। 11 दिवस पूजन झालेल्या या गणपतीचा निरोपही त्यांनी घेतला। लंबोदराच्या मूर्ती सुंदर सजवलेल्या वाहनामध्ये ठेवून मिरवणूक काढण्यात आली आणि त्यांचे विसर्जन करण्यात आले। गणपती बाप्पा मोरया असे म्हणून त्यांनी भजन कीर्तनाच्या धूममध्येही विसर्जन करण्यात आले। जिल्हा मध्यवर्ती द्वारकानगर येथील वीर ब्रह्मेंद्र स्वामी मंदिरात विश्वकर्मा जयंती उत्सवात साजरा करण्यात आली। आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी प्रमुख पाहुणे म्हणून उपस्थित होते आणि त्यांनी मंदिरात विशेष पूजा केली आणि या पंचलोला उत्सव मूर्ती या पुतळ्याला भगवा ध्वज फडकवून मिरवणुकीला सुरुवात केली। कंदी श्रीनिवास रेड्डी म्हणाले की भगवान विश्वकर्मा हे सृष्टीचे उगमस्थान आहे। जातीपासून दूर राहिल्याने आर्थिक त्रास होत असतानाही विश्वकर्मा आपल्या पायावर उभे असल्याचे बोलले जाते। विश्वकर्मा यांच्या कल्याणासाठी आणि विकासासाठी शासन सर्वतोपरी मदत करत असल्याचेही ते म्हणाले। त्यानंतर त्यांनी समाज बांधवाचा शाल देऊन गौरव केला। తర్వాత కొత్తపల్లి దశరథి గారు విశ్వకర్మ ఉత్సవ కమిటీ ఈ రథయాత్ర ఉంటుంది। రథయాత్ర కంది శ్రీనివాస్ రెడ్డి గారికి శ్రీపాద స్వామి గారు చిరు సర్కార్ ఆశిస్తున్నారు। సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడంలో రథానికి భిన్నంగా మనం పంచలోహ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం। తర్వాత రథాన్ని కూడా ప్రత్యేకంగా రూపొందించుకున్నాం। అన్న ఫోన్ తీయండి, అన్న ఫోన్ తీయండి, అట్లే ఉన్నాడు సార్। విశ్వకర్మలంటే ఈ కులవృత్తులు రకరకాల కారణాలతో విధ్వంసం కావడం వల్ల విశ్వకర్మలు గరీబ్తనంతో పేదరికంలో ఉన్నారు। లేదంటే ఒకప్పుడు
అడ్ల దాతిల్నే పంచాయతీలు తెగుతుండే. కాపోళ్ళందరూ వచ్చి అడ్ల దాతికి రాంది, అడ్ల దాతి కాడ ఛాయ తాగంది, కాపోళ్ళకు దినం గడవకపోతుండే. అవునాక కసలం కాలన్నా, నాగలి కాలన్నా, అరక కాలన్నా, ఏ పని కాలన్నా విశ్వకర్మల ఇంటికి వస్తేనే మా పని అవుతుండే. అట్లాంటి పునర్వైభవం మళ్ళా రావాలంటే మన కులవృత్తి పోయింది. కాబట్టి మన బిడ్డల్ని, మన పిల్లల్ని బాకీలు చేసైనా అప్పులు చేసైనా చదివించుకోవాలి. మా బాబుకి 8 ఎకరాల భూమి ఉండే, కష్టంతో బాకీలు చేసి అప్పులు చేసి నన్ను చదివించాడు. మీ దగ్గరికి నేను వచ్చిన అంటే నాకున్న అర్హత ఒక్క చదువు మాత్రమే. నేను అర్హతతో వచ్చిన, నాకు ఏ అర్హత లేదు. విశ్వకర్మలు పెద్ద కులం, కష్టజీవులు, అనేక రకాలైనటువంటి కాల పరీక్షకు తట్టుకొని నిలబడ్డారు. చాలా మందికి చేన్లు లేవు, భూములు లేవు, గుంటెడు జాగ లేదు. అనేక ఊర్లలో ఆ ఊరి పరిస్థితులు పట్టి ఉన్నాయి. కానీ మీ కష్టం పోవద్దు అంటే మన బిడ్డల్ని చదివియాలా, మన బిడ్డలు బాగా చదువుకోవాలా. మళ్ళా విశ్వకర్మల చేతికి ప్రపంచం రావాలంటే మన బిడ్డలు బాగా చదువుకోవాలా. ఇప్పుడే మీ అధ్యక్షుడు చెప్తుడు, నాకు తెలియదు విశ్వకర్మల బిల్డింగు పూర్తి కాలేదని నాకు తెలియదు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక SDF అయిపోయింది, నేను ఓడిపోయినా, మనం గెలిచి ఇంకా మనం సీఎం గారి ఆఫీసు డోర్లు తెరుచుకుంటుండే. నాకేం తక్కువ దేవుడు, నేను పైసలు సంపాదించుకున్నందుకు రాజకీయంలోకి రాలేదు. రాజకీయాలలో చేరి కోట్లు సంపాదించుకున్న వ్యక్తుల్ని మీరు ఎంతో మందిని చూస్తుంటారు. నేను ఒక్కటే చెప్తున్నా, వచ్చే SDFలా ఈ బిల్డింగ్ కోసం 5 లక్షల రూపాయలు తప్పకుండా కొడతా. ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసుకోండి దేవుడి దయతోని. ఖచ్చితంగా విశ్వకర్మల ఆశీర్వాదం నా మీద ఎప్పుడు ఉండాలా. మీరు చేసిన పుణ్యము, మీ పెద్దలు చేసిన పుణ్యము తప్పకుండా మీకు మంచి అయితే. విశ్వకర్మలు ఎప్పుడు మీ కులవృత్తి చెడిపోయినా, మీకు టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు చదువు మార్గంని అన్వేషణ చేసుకుంటే విశ్వకర్మలు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారని ఈ సంदर्भाने తెలియజేస్తున్నా. बांधकाम कामगार मदनीस मंडळाअंतर्गत ही चालवलेल्या जाणाऱ्या ही योजना विमा कंपन्याकडे सोपवण्याचा प्रस्ताव मागे घेण्याची मागणी नागरी समाजाच्या नेत्यांनी केली. यासाठी त्यांनी संयुक्त कृती समितीच्या वतीने रॅली काढून जिल्हाधिकारी कार्यालयासमोर धरणे आंदोलन केले. त्यांनी या निषेधाच्या घोषणाही दिल्या. सरकारने मंडळ सल्लागार समिती नेमून मंडळाच्या माध्यमातून कामगार कल्याणकारी योजना या देण्यासाठी पावले उचलली अशी मागणी CITUचे जिल्हा सरचिटणीस अन्नमोल्ला किरण आणि EIFTचे जिल्हा सरचिटणीस व्यंकट नारायण यांनी केली. ते म्हणाले की तेलंगणा इमारत आणि ही इतर बांधकाम कामगार मंडळाने राबवलेल्या योजना विमा कंपन्यांना अनुदान म्हणून पाहणे योग्य नाही आणि ते या कृतीचा तीव्र निषेध करतात. मंडळाच्या निधीचे खाजगीकरण करण्याचा ही विचार त्वरित मागे घ्यावा असे त्यांनी सांगितले. ఏర్పాటు చేయాలి. కార్మిక ప్రతినిధులతో కానుకలను 1,00,000 రూపాయలకు పెంచాలి. కానుకలను 1,00,000 రూపాయలకు పోరాడతాం. వెల్ఫేర్ బోర్డు పరిరక్షణకి వర్ధిల్లాలి. భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐక్యత. కొన్ని నిర్ణయాలు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత అంగవైకల్యం లేదా పాక్షిక అంగవైకల్యానికి సంబంధించిన స్కీములను ఈరోజు వెల్ఫేర్ బోర్డుకు ఇవ్వకుండా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచింది. దీన్ని భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఖరిని వెంటనే విడనాడాలి. ఈ టెండర్లను వెంటనే రద్దు చేసుకోవాలి. వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలోనే ఈ స్కీమ్లను కొనసాగించాలని చెప్పేసి మేము ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నాం. గత 10వ తారీఖు నుండి ఈరోజు వరకు అనేక వివిధ రకాల రూపంలో పోరాటాలు చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం పైన వెనక్కి తగ్గట్లేదు. కాబట్టి మేము వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసుకోవాలి. ఈ టెండర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ ఉపసంహరించుకోని నేపథ్యంలో రానున్న రోజుల్లో అనేక పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి భవన నిర్మాణ కార్మికులు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో కానుకలను 1,00,000 రూపాయలకు పెంచాలి. ప్రమాద బీమాను 10 లక్షల రూపాయలకు పెంచాలి. ఇప్పటికే పెండింగ్లో అనేక క్లెయిమ్లు ఉన్నాయి. ఈ క్లెయిమ్లను వెంటనే ఖాతాలలో జమ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరోవైపు
రాష్ట్ర ప్రభుత్వం ఈ వెల్ఫేర్ బోర్డు నిధులను దారి మళ్లిస్తూ ఇతర కార్యక్రమాలకు వాడుకుంటూ ఉన్నది. ఈ దారి మళ్లింపు చర్యలను ఉపసంహరించుకోవాలి. వెల్ఫేర్ బోర్డును పటిష్టం చేయాలి. వెల్ఫేర్ బోర్డులో ఉన్న ఖాళీ పోస్టులన్నింటినీ भरती చేయాలని మేము కోరుతా ఉన్నాం. काँग्रेस पक्षाच्या एसटी सेलचे अध्यक्ष महाकाल अजय यांचा वाढदिवस पक्षश्रेष्ठींमध्ये उत्सवात साजरा करण्यात आला. आदिलाबाद शहरातील प्रजासेवा भवन येथे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी या समारंभात भाग घेतला आणि त्यांचा शाल देऊन सत्कार करण्यात आला आणि मग केक कापून केक खाण्यात आले आणि वाढदिवसाच्या शुभेच्छाही देण्यात आल्या. बोके का फोटो लेंगे. विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी आदिलाबाद ग्रामीण मंडळातील यापलगुडा काँग्रेस पक्ष कार्यालयाला भेट दिली. स्थानिक काँग्रेस नेत्यांनी आणि अलचेट्टी नागन्ना यांच्या नेतृत्वाखाली त्यांचे स्वागत केले. यावेळी ग्रामस्थ व कार्यकर्त्यांनी अनेक समस्या त्यांच्या निदर्शनास आणून दिल्या आणि त्यांनी सकारात्मक प्रतिसादही दिला. त्या सोडवण्यासाठी सर्वतोपरी प्रयत्न करू अशी ग्वाहीही त्यांनी दिली. सनातन हिंदू उत्सव समितीचे अध्यक्ष प्रमोद खत्री म्हणाले की दरवर्षीप्रमाणे यंदाही गणेश विसर्जन मोठ्या प्रमाणावर पार पडले आणि तो यशस्वी करणाऱ्या सर्वांचे आम्ही विशेष आभार मानतो. आदिलाबाद जिल्हा केंद्रातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषदेमध्ये समाजातील सदस्यांची भेट घेतली आणि उत्सवासाठी सर्व प्रकारे मदत करणाऱ्यांचे आभार मानले. ते म्हणाले की भावी पिढीला एकता दाखवण्यासाठी आणि पारंपरिक संस्कृती आणि परंपरा ही दाखवण्यासाठी सण भव्य पद्धतीने साजरे केले पाहिजे. उत्सव यशस्वी करण्यासाठी पोलिसांची भूमिका ही विशेष महत्त्वाची असल्याने सांगून त्यांनी त्यांच्या या समितीच्या वतीने त्यांचे आभारही मानले. जय श्रीराम. जय श्रीराम. जय श्रीराम. गणपति बप्पा मोरया. जय श्रीराम. जय श्रीराम. भारत माता की जय. जय श्रीराम.
ఆదిలాబాద్ జిల్లా పట్టణ ప్రజలకు అందరికీ జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గణపతి ఉత్సవాలు నవరాత్రులు ఘనంగా జరుపుకొని నిన్న ఏదైతే గణపతి నిమజ్జనం ఎంతో ఘనంగా జరిగింది. ఇందుకు సహకరించిన మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం మరియు మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి మా సనాతన హిందూ ఉత్సవ సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాగే పండుగలు మనం శాంతియుతంగా జరుపుకుంటున్నాము. దీనికి కులాలకు మతాలకు అతీతంగా నిన్న భోజన సౌకర్యాలు కూడా కల్పించారు. మేము వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాగే రాబోయే దసరా ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవాలని మా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేము అందరికీ పట్టణ ప్రజలకు అందరికీ कोरతున్నాం. जय श्रीराम. जय श्रीराम. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी या आत्महत्या केलेल्या जैनत मंडळाच्या मेडीगुडा गावातील बुरी वेंकटी यांच्या या कुटुंबाशी चर्चा केली. त्याच गावातील कायथम पोतरेड्डी यांच्या कुटुंबालाही त्यांनी भेट देऊन त्यांचे सांत्वन केले. आजारामुळे त्यांचे निधन झाले, तर या दुःखाच्या भावना त्यांनी व्यक्त केला. काँग्रेसचे नेते आणि कार्यकर्ते त्यांच्या सोबत होते. गणेश विसर्जनाच्या या पार्श्वभूमीवर अल्पसंख्याक मोबाईल असोसिएशनच्या सदस्यांनी धार्मिक सलोखा व्यक्त केला व संघाच्या वतीने भाविकांना प्रसादाचे वाटपही करण्यात आले. सण एकत्र साजरे करण्याच्या या उद्देशाने या कार्यक्रमाचे आयोजन करण्यात आले होते. एसपी गौस आलम यांना आमंत्रित करून त्यांना शाल आणि श्रीफळ देऊन त्यांचे गौरव केले. कार्यक्रमाचे उद्घाटन त्यांनी स्वतःच्या हस्ते केले. हमारे मुल्क में जिस तरह ने
परिवर्तन का ये त्यौहार का आखिरी दिन मैं अपनी तरफ से, हमारे पूरी सोसाइटी की तरफ से, हमारे सारे मुसलमान भाइयों की तरफ से सबको मुबारकबाद देते हैं। और इसी मुबारकबाद के काबिल हमारा पुलिस डिपार्टमेंट भी है, जो पुरसुकून अंदाज में इनका ये त्यौहार आज अख्ताम पे पहुँच रहा है। इसके अंदर हज़ारों की तादाद में मर्द हज़रात, हमारी बहनें, हमारे बच्चे इसके अंदर शामिल हुए। और मैं खुसूसन हमारे बिरादरान वतन को इस पुरसुकून त्यौहार के अख्ताम के ऊपर जो बड़े पुरसुकून के साथ में हुआ उनकी मुबारकबाद देता हूँ। और अमन का पैगाम है, 1896 में लोकमान्य तिलक ने ब्रिटिश हुकूमत के खिलाफ अपने हिंदू भाइयों को जमा करने के लिए इस त्यौहार का आगाज़ किया था। काँग्रेस पक्षाचा महिला शाखेच्या वतीने ऑनलाईन सदस्य नोंदणीचा कार्यक्रम सुरू झालेला आहे। काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस शहरातील संसद नेते आत्राम सुगुनाक्का जिल्हा महिला येथे आयोजित कार्यक्रमामध्ये अध्यक्षा मंचिकटला आशम्मा यांच्या समावेशामध्ये ऑनलाईन सदस्य नोंदणी सुरू केली आहे। ఈ రోజు నుంచి భారత మహిళా కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మహిళా విభాగం సభ్యత్వ నమోదు మొదలవుతుంది। ఈ సభ్యత్వ నమోదు దేశవ్యాప్తంగా మహిళలు ఈ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి దాడులకు భయభ్రాంతులకు గురవుతున్నారో దానికి నిరసిస్తూ పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలు మహిళా కాంగ్రెస్ సభ్యులందరూ కూడా సభ్యత్వ నమోదు కోసం నడుం గడుతున్నారు। దీనికోసం పెద్ద ఎత్తున ప్రతి మహిళ చదువుకున్న చెల్లెమ్మ, చదువుకున్న అక్క, పెద్దమ్మలు, చిన్నమ్మలు, కూలి చేసేటోళ్ళు, కర్షకులు, కార్మికులు, రైతులు అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళలు మహిళా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొని మహిళలకు పెద్ద పీట వేసేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక అనీబీ సెంట్ ఒక మహిళా కాంగ్రెస్ మహిళలు అన్ని రంగాల్లో ముందాలనుకునేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో సోనియా గాంధీ గారు ఎన్నో సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసిన ఒక మహిళ ఈరోజు ప్రియాంక గాంధీ గారు, అలాగే అల్కా లంబా గారు, జాతీయ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మా సునీత ముదిరాజు గారు, అలాగే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ గారు, ఇలా వీరందరి ఆధ్వర్యంలో ఈ మెంబర్షిప్ డ్రైవ్ సభ్యత్వ నమోదు కొనసాగుతుంది। వేలాదిగా సభ్యత్వం నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము। మహిళా కాంగ్రెస్ యొక్క ఉన్నతి వల్ల మీ హక్కులు కాపాడబడతాయి। అనేక కైకిలి పోయేటోళ్ళు, కూలి పని చేసుకునేటోళ్ళు, రకరకాల మహిళల యొక్క హక్కులు కాపాడబడతాయి। మహిళా కాంగ్రెస్ ని ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా आदिलाबाद प्रजल्नी कोरता ఉన్నాం। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी सार्वजनिक सेवेसाठी अमेरिकेतून आदिलाबाद येथे आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम हाती घेतले। त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्यान्नदान कार्यक्रम अव्याहतपणे सुरू आहे। शहरातील प्रजासेवा भवन येथील त्यांच्या कॅम्प ऑफिसमध्ये अनेक लोक भोजन करून त्यांना आशीर्वाद देतात। పొద్దునువై వెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో పోరాటాల జెండనువై సమరం నడుపుతవో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత
పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్నా, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్నా. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్నా, గుండె గుండెను తట్టినావు కంది సీనన్నా. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్నా నీ వెంట నిరుపేదల. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. राहुल गांधीवर अयोग्य टिप्पणी केली असल्यास आम्ही सोडणार नाही, माफी न मागितल्यास देशव्यापी आंदोलन करू, असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी. शांततेच्या वातावरणामध्ये गणेश विसर्जन, डोळ्याची पर्वणी असलेल्या शोभायात्रामध्ये भाविकांना अन्नदान. संयुक्त कृती समिती अंतर्गत जिल्हाधिकारी कार्यालयासमोर धरणे, मदनीस मंडळाच्या माध्यमातून योजना राबवण्याची मागणी. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.